హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో కొంచెం ఎడిటింగ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా ఇంకేమన్నా కొంచెం ప్రాబ్లం అనిపించిన వాయిస్ పరంగా ప్లీజ్ అడ్జస్ట్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో, ఎందుకంటే నేనే ఎడిట్ చేసుకొని నేనే అన్ని చేయాలి. సో వై ఐఎమ్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నార్మల్గా యూట్యూబ్ చూస్తే అనిపిస్తుంది చాలామంది యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తారు. బట్ ఆ కంటెంట్ వచ్చేసరికి చాలా వర్క్స్ బ్లాగ్ చూస్తున్నా, ఇల్లు ఉడిచింది, వంట చేస్తున్నది, బట్టలు ఉతికింది. అరే దానికి నీకు మిలియన్ వ్యూస్ ఏందిరా? నీకు ఇల్లు ఉడుస్తుంటే వంట చేస్తే దానికి నీకు మిలియన్ వ్యూస్ ఎట్లా వస్తున్నాయి? అసలు ఏం కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు? ఇంకొందరే మడాలి కంటెంట్ అప్లోడ్ చేస్తారు, అడ్డమైన బూతులు మాట్లాడతారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. మొత్తం క్రింజ్ ఉంటుంది. ఏమ్మా ఇసొంటి వాళ్ళు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసేటోళ్ళే ఫేమస్ అవుతుండగలేంది. కొంచెం నాకు థాట్స్ ఉన్నాయి. ఐఎమ్ 25 years old, వర్కింగ్ ఇన్ ఏ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో కొంచెం మంచి భావాల్ని ప్రజలకు చెప్దాం అనుకుంటున్నా. సో ఇంత క్రింజ్ ఉండగలేంది, నేను ఎందుకు సక్సెస్ కానని ఒక థాట్ ఉంది. బట్ మీరు అది సారీ ఫర్ సేయింగ్ దిస్, మీకు చాలా మందికి నచ్చుతుంది కాబట్టే మీకు అన్ని వ్యూస్ వస్తున్నాయి అందులో. సో వేరే విధంగా అనుకోకండి, బట్ నా ఒపీనియన్ ప్రకారం నాకు అది అంత మంచిగా అనిపించదు. సో అదొక రీజన్, కొంచెం మంచి కంటెంట్ ఇద్దామని. సారీ ఫర్ దిస్ ఎవరైనా హర్ట్ అయి ఉంటే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇది ఒక 20% అనుకుంటే, మెయిన్ 80% నాకు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మెయిన్ న్యూస్ ఛానల్స్ అండి. ఈ న్యూస్ ఛానల్స్ నాకు అర్థం కదా. అరే మీ న్యూస్ని ఒక న్యూస్ లాగా చెప్పండి, అంతేగాని పబ్లిక్ ఎట్లా అర్థం చేసుకోవాలని అది మీరెందుకు చెప్తారు? మీరు న్యూస్ లాగా చెప్తే అది మంచి విధంగా తీసుకోవాలన్నా చెడు విధంగా తీసుకోవాలన్నా, తప్పే వాళ్ళది మంచి వాళ్ళని వాడు డిసైడ్ అవుతాడు. మీరు ఒక పార్టీకి పని చేసుకుంటా పార్టీ ప్రాపగండాన్ని మీరు వాళ్ళ పబ్లిక్ మీద గుర్తున్నారు. మంచో చెడు వాడు తీసుకుంటాడు, అది వాన్ ఒపీనియన్. మీరెందుకు పబ్లిక్ మీద గుర్తున్నారు? చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. నాకు న్యూస్ ఛానల్స్ మీరు జెన్యూన్ న్యూస్ ఇస్తలేరండి, నాకు అది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో నాకు తెలిసిన న్యూస్ ప్రకారం నా దగ్గర ఏదైతుందో కరెక్ట్గా రీసెర్చ్ చేసి నేను మీకు కరెక్ట్ న్యూస్ చెప్దామని అనుకుంటున్నా. అండ్ నేను మీకు మాటిస్తున్నా మై ఫస్ట్ వీడియోలో నేను మీకు ఏమైనా చెప్తే అది పూర్తిగా రీసెర్చ్ చేసి నిజమే చెప్తా, ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో అది న్యూస్ ఛానల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్ అండి. నాకు ఇప్పుడు అన్నీ తెలిసి అసలు దొంగలకే మనం సీటప్ చెప్తామన్నట్టు, పోతే వాళ్ళు వస్తారు లేకుంటే వీళ్ళు వస్తారు, మనకు ఎవరి మీద సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నాకేమన్నా గవర్నమెంట్ పరంగా అంటే ఏ గవర్నమెంట్ అయినా ఏ పొలిటికల్ పార్టీకి అసలు సపోర్ట్ చేయను. సో ఏ గవర్నమెంట్ అయినా సరే నాకేమన్నా తప్పు అనిపిస్తే నేను తప్పని ప్రశ్నిస్తా, చెప్తా. నాకేమన్నా కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తా. సో దాని గురించి కొంచెం చాలా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, కొంచెం అర్థం చేసుకోండి. మన సనాతన ధర్మం గురించి అండ్ క్యాస్ట్ సిస్టమ్ గురించి, రిజర్వేషన్స్ గురించి చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. ఈ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు నోరు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నాకు కూడా తెలుసు. సో వీటి గురించి ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే కొంచెం కేర్ఫుల్గా వినండి. మెయిన్ దీని గురించి నేను ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, సో మెయిన్ సనాతన ధర్మం గురించి అండ్ క్యాస్ట్ గురించి అండ్ వర్గం సొసైటీ గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో ఎందుకంటే ఒక కులాన్ని తీసుకున్నా, ఒక మతాన్ని తీసుకున్నా, ఒక కులం పేరు చేసుకొని ఒక మతం పేరు చేసుకొని రావాల్సిన అవకాశాలను వాళ్ళకి అందనివ్వకుండా చేస్తే ఖచ్చితంగా ఆ కులం పరంగా మతం పరంగా మనం పోరాడాలి. సో దాని గురించి గట్టిగా పోరాడదామని అనుకుంటున్నా. సో చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి చాలా పద్ధతిగా, చాలా పొలైట్గా, చాలా మెచ్యూర్గా చెప్తా ఈ టాపిక్ గురించి. మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, భారతదేశం మత సామరస్యంతో కూడుకున్న దేశం. సో మీరు హిందువులు రాముని పూజిస్తారు, క్రిస్టియన్స్ జీసస్ని పూజిస్తారు, ముస్లిమ్స్ అల్లాని పూజిస్తారు. ఓకే, ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించుకుందాం, ప్రేమించుకుందాం. బట్ నువ్వు వచ్చి నీ దేవుడు గొప్ప కాదు, నా దేవుడే గొప్ప, నా మతంలో కన్వర్ట్ కానీ ఎందుకు అంటున్నారు మీరు? ఫస్ట్ నుంచి ఉన్నది మన భారతదేశంలో హిందువులు, వాళ్ళ నుంచి పెట్టి మీరు వక్స్ బోర్డు అని చెప్పి మా భూములు మీరు ఎట్లా ఆక్రమించుకుంటున్నారు? దీనివల్ల సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతున్నట్టే కదా. మా రిలీజన్ తీసుకొచ్చి వేరే రిలీజన్, క్రిస్టియన్ రిలీజన్ కన్వర్ట్ కమ్మంటారు. చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఇవన్నీ. సో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది నాకు వీటి మీద. సో దాని మీద చాలా మెచ్యూర్గా మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ బరాబర్ మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు అనిపిస్తుంది యూత్ అంతా మేమ్స్లో చూసి టీఎఫ్ఐ బానిసలం, ఐసిటీ బానిసలం అంటే, నేను ఇంగ్లీష్ మూవీ చూస్తాను, ఇంగ్లీష్ క్రికెట్ చూస్తాను. సో నేనైతే మూవీ రివ్యూస్ ఇవ్వను, ఎందుకంటే మూవీ ఇప్పుడు సపోజ్ మనం ఈ యూట్యూబ్ వీడియో రికార్డ్ చేయాలంటేనే చాలా ఎడిటింగ్ చేసుకోవాలి, నాకే
చాలా 3-4 డేస్ పట్టింది ఇట్లా రికార్డ్ చేసుకుందాం చేద్దామంటేనే. బట్ మీరు ఒక మూవీ తీసుకోవాలంటే చాలా మంది ఎఫర్ట్స్ ఇస్తారు. దాన్ని అంత కష్టపడి తీసిన మూవీని నువ్వు ఒక 10 నిమిషాలు ఇట్లా కూర్చొని ఫోన్ ముంగట పెట్టి ఆ మూవీని మొత్తం బర్బాద్ చేసి కలెక్షన్ రాకుండా, అంటే నీ ఒపీనియన్ నీకు చెప్పే స్వేచ్ఛ ఉంటుంది రివ్యూ ద్వారా, బట్ దానివల్ల నీకు మూవీ లాస్ అవుతుంది కదా. సో నాకు రివ్యూ ఇవ్వడం ఇష్టం లేదు. బట్ నాకు ఏమైనా ఇన్స్పైర్ చేసే మూవీస్, మంచి మూవీస్ అనిపిస్తే ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఏమైనా మంచి అప్డేట్స్ వస్తే, లైక్ ఒక సూపర్ 30 మూవీ, లేటెస్ట్గా చావా మూవీ వచ్చింది, ఇలాంటి మంచి మూవీ, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కూడా చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ గురించి ఏమైనా ఇన్స్పైరింగ్ అనిపిస్తే మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ క్రికెట్ గురించి, నేను డైలీ క్రికెట్ చూస్తా, వాచ్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడే మనం యూట్యూబ్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు క్రికెట్ నేను డైలీ చూస్తా. సో ఇప్పుడు మనకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే మనం ఇప్పటి నుండి డైలీ టీమ్ అనాలిసిస్ అండ్ మ్యాచ్ రివ్యూ తీసుకుందాం. అండ్ మీరు ఇక్కడ అడగవచ్చు, మూవీ రివ్యూస్ చేయో మ్యాచ్ రివ్యూ చేస్తాం ఎందుకంటే, ఇప్పుడు మూవీ రివ్యూ చేస్తే దానికి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. బట్ నేను మ్యాచ్ రివ్యూ చెప్తే, సపోజ్ ఇవాళ కోహ్లీ 100 కొడితే ఖచ్చితంగా 100 కొట్టిన అప్రిషియేట్ చేస్తాం. ఇన్ కేస్ కోహ్లీ ఫెయిల్ అయితే మనకు అందరు తెలుస్తుంది ఫెయిల్ అయిందని, మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో నేను అది చెప్పడం వల్ల అక్కడ ఏదో జరిగిపోదు. సో దాని గురించి మనం క్రికెట్ గురించి మనం మాట్లాడుకుందాం. కొంచెం నాకు కూడా ఫస్ట్ ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈ ఐపీఎల్ సీజన్లో కొంచెం హైప్ రానికి, సబ్స్క్రైబర్ పెరగడానికి ఇలా ఛాన్స్ ఉంటుంది. అందుకని క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను ఏది మాట్లాడినా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతా, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కొంచెం ఫ్రస్ట్రేషన్ అండి. ఈ సొసైటీని చూస్తే ఎవరు చక్కగా ఉండడు, అంటే నేనే చక్కగా లేను కాదు, నా లిమిటేషన్స్ నాకుంటే కానీ, బట్ వీఆర్ హ్యూమన్స్. కొంచెం మనం విలువలతో పెరగాలి కదా, మన సనాతన ధర్మం అదే నేర్పింది. అంతేగాని అంత చిల్లర వ్యవహారాలు చేసుకుంటే ఎందుకు, నాకు కొంచెం నచ్చట్లేదు. సో కొన్ని విలువలు తోటి మంచిగా కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో నేనైతే మీకు మంచి కంటెంట్ ఇస్తా, ప్రతిదాన్ని మంచిగా ప్రశ్నిస్తా. అండ్ మీకేమైనా థాట్స్ ఉన్నా మీ ఒపీనియన్ నా కామెంట్లో చెప్పండి, విత్ పొలైట్ లాంగ్వేజ్. నేను ఎవరిని నాన్ పార్లమెంట్ లాంగ్వేజ్ చేసి ఎవరినేం దూషించాను, నాకేమనిపించిందో అది పొలైట్గా చెప్తా. మీరు కూడా నా ఒపీనియన్, నేను ఇలా తప్పుగా మాట్లాడుండొచ్చు అండ్ అది ఒపీనియన్ కరెక్ట్ కాకపోవచ్చు, మీరు కామెంట్లో డైరెక్ట్ చెప్పేసేయండి అది కరెక్ట్ కాదని. సో మనం ఇట్లనే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వాళ్ళ నుంచి ఐపీఎల్ టీమ్ అనాలిసిస్ వీడియోస్ వస్తాయి. చిన్నగా మనం ఐపీఎల్ క్రికెట్ అయిపోయాక మన సనాతన ధర్మం గురించి, పొలిటికల్ గురించి, న్యూస్ గురించి చిన్నగా అంతా మొత్తం మాట్లాడుకొని వెళ్దాం. అండ్ ఎవరైతే వీడియో రీచ్ అయిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. నేను మీకు మంచి కంటెంట్ ఇస్తాను, మాటిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.